ఏ సినిమా చూడాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అరే ఈ సినిమా ఇలా మిస్ అయ్యానే అని చాలా బాధకుంటున్నారా? మరేం పర్లేదు, నేనున్నా కదా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇలాంటి అదిరిపోయే సజెషన్ వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. 7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. లాస్ట్ సజెషన్ వీడియో పెట్టక చాలా రోజులైంది. లాస్ట్ వీడియో వచ్చేసి అప్పుడెప్పుడో పెట్టా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అదిరిపోయే థ్రిల్లర్స్, హై ఇచ్చే యాక్షన్, ప్యూర్ బ్లడ్ బాత్ తో ఉండే యాక్షన్ సిరీస్ లు, ఎడ్జ్ ఆఫ్ సీట్ న కూర్చోబెట్టే థ్రిల్లర్ సిరీస్ లు, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. పైగా అన్ని కూడా తెలుగులోనే ఉన్నాయి. సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్ల కోసం మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 7 స్టీఫెన్. మూవీ వచ్చేసి తెలుగులో కూడా ఉంది, నెట్ఫ్లిక్స్ లో. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. నేను ఈ సినిమా ఇంటర్వ్యూ వరకు చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళా డైరెక్టర్ ఎవరు అని చూడడానికి. బికాస్ ఆ టేకింగ్, ఎగ్జిక్యూషన్, సినిమాటోగ్రఫీ చూసి లిటరల్లీ కొరియన్ థ్రిల్లర్స్ గుర్తొచ్చాయి. లైక్ వైసా ద డెవిల్, మౌస్ అని ఇలాంటివి గుర్తొచ్చాయి. ఈ మూవీ డైరెక్టర్ పేరు వచ్చేసి మిథున్ బాలాజీ. మూవీ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక కొరియన్ థ్రిల్లర్ ఎలా ఉంటుందో దానికి యాసిటీస్ అయితే ఉండదు కానీ ఆల్మోస్ట్ ఉంటది. స్టీఫెన్ అనే ఒక వ్యక్తి గురించి, అతని మెంటల్ స్టెబిలిటీ ఏంటి, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అతని సైకలాజికల్ కండిషన్ ఏంటి, ఎందుకని అతను ఆ మర్డర్స్ చేశాడు, కారణం ఏంటి, రీజన్ ఏంటి, మోటివ్ ఏంటి, ఇలా కంప్లీట్ గా వీడియో చూడు ఉంటది మూవీ. రైటింగ్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ లోనే కాదు, టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, సినిమాటోగ్రఫీలో కూడా కొరియన్ థ్రిల్లర్ అనే వైబ్స్ వచ్చాయి. స్టీఫెన్ అసలు ఏంటి, అతని ప్రాబ్లం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు ఎండ్ వరకు. అసలు నిజం ఏంటి అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అండ్ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో హెల్ప్ అయింది. దాదాపు అన్ని సైకలాజికల్ థ్రిల్లర్స్ లో, క్రైమ్ థ్రిల్లర్స్ లో కిల్లర్ సైడ్ నుంచి డీప్ గా వెళ్లరు. ఎందుకు చంపాడు, మోటివ్ ఏంటి అనే దగ్గర ఆగిపోతారు. కానీ ఇందులో కంప్లీట్ గా సీరియల్ కిల్లర్ నుంచి డీప్ గా వెళ్లారు, రాశారు, తీశారు. అతని మెంటల్ స్టెబిలిటీ, సైకలాజికల్ కండిషన్, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఇదంతా కూడా ఫుల్ డీటెయిలింగ్ గా, డీప్ గా, డెప్త్ గా ఉంటది. సినిమా స్టార్ట్ అవ్వడమే కన్ఫ్యూజన్ తో, సీరియల్ కిల్లర్ తో. అసలు ఎందుకు ఇంత అతను కన్ఫ్యూజన్ తో ఉంటాడు. ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ఎత్తు అయితే, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బుర్రపాడు అనేలా ఉంటది. క్లైమాక్స్ అదే ట్విస్ట్ అని నేను అనుకున్నా, కానీ అది క్లైమాక్స్ కాదు, ఇంకో క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉంటది. అదైతే ఇంకా టెరిఫిక్ గా ఉంటది. అసలు మూవీ ఎగ్జిక్యూషన్, ఎడిటింగ్, ఆ సినిమాటోగ్రఫీ, టేకింగ్, ట్రీట్మెంట్ అన్ని కూడా చాలా కొత్తగా ఉంటాయి. లాస్ట్ 10 minutes ఆఫ్ ద మూవీ కూడా చాలా భయంగిచ్చేస్తుంది. మూవీ అయితే అసలు మిస్ అవద్దు. నాలాగా సైకలాజికల్ థ్రిల్లర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, అలాంటి జానర్ మీకు ఇష్టం ఉంటే ఇది మీకోసమే. అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 6 అనుపవం పల్ల తత్తు. మూవీ అయితే జియో స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది. వీళ్ళిద్దరి కాంబోలో జియో మూవీని అప్పట్లో వచ్చింది. మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ కాంబో రిపీట్ అయింది. అప్పుడు కొట్టారు, మళ్ళీ రిపీట్ అయింది, ఇప్పుడు కొట్టారు. సినిమా బాగుంటది. రిలేషన్షిప్ బేస్డ్ మీద చాలా బాగా తీశారు. ప్లాట్ లైన్ ఏంటంటే సింపుల్. ఒక కపుల్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల వాళ్ళ లైఫ్ ఇలా చేంజ్ అయింది అనేది ఇందులో చూస్తారు. సినిమా స్టార్ట్ అవడం నార్మల్ గానే స్టార్ట్ అవుద్ది, కానీ ఆ రైటింగ్ ఏదైతే ఉందో అది ఎంగేజ్ చేస్తుంది. డ్రామా బిట్స్ చాలా బాగా ఫీల్ అయ్యి చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి అవి. మూవీ అయితే మంచి కిక్కిస్తుంది. కోట్ హియరింగ్, అక్కడ జరిగే డైలాగ్స్, కొన్ని సీన్సెస్ కూడా బాగుంటాయి. లాస్ట్ 10 minutes ఆఫ్ కోట్ హియరింగ్ కూడా చాలా బాగుంటది. అంటే ప్రతి డైలాగ్ కూడా లాజిక్ తో కొడతారు. కొన్ని బాయ్స్ ఫీలింగ్స్ గర్ల్స్ కి అర్థం కాదు, కొన్ని గర్ల్స్ ఫీలింగ్స్ బాయ్స్ కి అర్థం కాదు. ఇది ఈ పాయింట్ భలే హ్యాండిల్ చేశారు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ బాగుంటది, డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటది. ఒకటి మటుకు 100% వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు రాకపోతేనే అది ఇంకా పెద్ద గొడవ అన్నట్టు. నెంబర్ 5 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఈసారి మళ్ళీ ఇంకో రియల్ కేసు తో ముందుకొచ్చారు. 2012 లో ఢిల్లీలో జరిగిన హ్యూమన్ ట్రాఫికింగ్ చుట్టూ కథ, దాని చుట్టూ రాసుకుని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో అండ్ ఎగ్జిక్యూషన్ తో చాలా బాగా తీశారు. మొత్తం 6 episodes నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. ఇన్వెస్టిగేషన్, టేకింగ్ చాలా రియలిస్టిక్ ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటది. కొన్ని చోట్ల బోర్ కొట్టినా చాలా వరకు అయితే ఇంటెన్సింగ్ గా సాగుద్ది. 6 episodes టైమే తెలియకుండా బింజ్ వాచ్ చేసేలా ఉంటది. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. నెంబర్ 4 బైసన్. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. ఇందులో హైలైట్ ఏంటంటే రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇవి సాలిడ్ అని చెప్పొచ్చు. ఇక రా అండ్ రస్టిక్ ఎగ్జిక్యూషన్ ఉంటది, సూపర్ ఉంటది. ఇది ఒక కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా అని అందరికి తెలుసు. ఒక తమిళ్ కబడ్డీ ప్లేయర్ అయిన మానతి గణేశన్ ఒక రియల్ లైఫ్ ని బేస్ చేసుకుని మూవీ తీశారు. మారి సెల్వరాజ్ రైటింగ్ సాలిడ్ రాశారు. సినిమా బస్ లో జరిగే ఒక సీన్ నుంచి లేస్తది. గ్రాఫ్ అక్కడ లేచిన గ్రాఫ్ మళ్ళీ ఎండ్ వరకు తగ్గదిక. ఆ ఊరి వాళ్ళు, అక్కడి మనుషులు, అక్కడి గొడవలు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్, ఈగో, సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఎక్సలెంట్ గా ఉంటాయి. మూవీ అయితే అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 3 లాస్ట్ సమురై స్టాండింగ్. ఇది వెబ్ సిరీస్. మొత్తం 6 episodes ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉన్నాయి. డబ్బింగ్ బానే ఉంది. ఇది ఒక జాపనీస్ యాక్షన్ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక అదిరిపోయే జాపనీస్ యాక్షన్ సిరీస్ చూసానే ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఉన్న యాక్షన్ హై ఇస్తుంది. మనకు కావాల్సిన ఎలివేషన్స్ కూడా ఉంటాయి. ప్లాట్ లైన్ వచ్చేసి మన ప్రొటాగనిస్ట్ అయిన అతని పేరు సిజురో సాగా. అతను ఒక డెడ్లీ ఫైటర్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కలరతో సిగ్గా ఉండడంతో వాళ్ళని ఇతను న్యాయం చేయాలంటే ఇతని దగ్గర డబ్బులు ఉండాలి. అందుకే ఇతను గేమ్ లో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ గేమ్ ఏంటంటే టోక్యో
10K వరకు రీచ్ అవ్వాలి. అప్పుడు ఇతనికి ప్రైజ్ వస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే స్క్విడ్ గేమ్ లాగా అనుకోవచ్చు మీరు. అందులో డబ్బు కోసం గేమే, ఇందులో డబ్బు కోసం గేమే. కానీ ఇందులో గెలవాలంటే ఒకరిని చంపి అతని ర్యాంకింగ్ తీసుకోవాలి. సో దాని వల్ల సిరీస్ లో సర్వైవల్ ఎలిమెంట్స్ తో మంచి పవర్ఫుల్ హై యాక్టైన్ యాక్షన్ తో దుమ్ము లేచిపోద్ది. చాలా రోజులైంది ఈ రేంజ్ యాక్షన్ సిరీస్ చూసి. సో ఇప్పుడు దొరికింది, అందుకే వదలలేదు. ఇందులో ఒక ప్లాట్ ట్విస్ట్ కూడా ఉంటది. సో సిరీస్ అయితే అస్సలు మిస్ అవద్దు. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. నెంబర్ 2 కుత్రం పురిందావన్ ద గిల్టీ వన్. సిరీస్ వచ్చేసి తెలుగులో ఉంది, డబ్బింగ్ కూడా బానే ఉంది. ఈ మధ్య సోనీ లివ్ లో స్ట్రీమింగ్ వచ్చింది. సిరీస్ అయితే మామూలుగా ఎంగేజ్ చేయలేదు. చాలా రోజుల తర్వాత ఒక అదిరిపోయే థ్రిల్లర్ సిరీస్ చూసానే ఫీలింగ్ కలిగింది. ఒక పవర్ ప్యాక్డ్ మిస్టరీ థ్రిల్లర్ ఇది. రైటింగ్ సాలిడ్ అనుకుంటే ఆ స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. మామూలుగా రాయలేదు, చాలా టెరిఫిక్ గా రాశారు. ఫుల్ టైట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఎడ్జ్ ఆఫ్ సీట్ నాకు కూర్చోబెట్టింది. సిరీస్ చూస్తున్నంత సేపు మనల్ని గెస్సింగ్ లో పడేస్తుంది ఎండ్ వరకు. అసలు ఇంత ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే చాలా రేర్ గా వస్తాయి. చాలా రోజుల తర్వాత చూసా. ఆ స్మార్ట్ డైరెక్షన్ తో క్యూరియాసిటీ బిల్డ్ చేశారు. అసలు ఏమైంది అనే క్యూరియాసిటీ, సస్పెన్స్, టెన్షన్, క్యారెక్టర్స్ అన్ని భలే హ్యాండిల్ చేశారు. ప్లాట్ లైన్ ఏంటంటే భాస్కరన్ ఒక స్మాల్ టౌన్ ఫార్మసిస్ట్. ఆ ఊర్లో ఒక మిస్సింగ్ కేసు, భాస్కరన్ అతని మనవడు, ఇలా వీటి చుట్టూ రైటింగ్ రాసుకొని స్క్రీన్ ప్లే తో అదరగొట్టారు. మిర్సి అనే ఒక అమ్మాయి మిస్ అవుద్ది. అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది, ఆమెకి ఏమైంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం చుట్టూ సిరీస్ అనేది ఉంటది. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఎన్నో నిజాలు, ఘోరాలు, నమ్మలేని నిజాలు బయటపడుతూ ఉంటాయి. అవి చాలా షాకింగ్ గా ఉంటాయి. 6th ఎపిసోడ్ లో టిస్ట్ లో ఫటా పడుతూ ఉంటాయి. రియల్లీ సిరీస్ ఎండ్ వరకు చాలా బాగా చేస్తుంది. అస్సలు మిస్ అవద్దు. సోనీ లివ్ లో తెలుగులో ఉంది. నెంబర్ 1 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1. ఈ స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 1 మొత్తం 4 ఎపిసోడ్లు వదిలారు. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మొత్తం వదిలేస్తుంటే బాగుండు. ఇలా సగం వదలడం వల్ల చాలా నష్టాలే ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ వాల్యూమ్ 1 November 26 అంట, వాల్యూమ్ 2 December 25 అంట, ఫైనల్ పార్ట్ 31st or 1st కంట. ఈ 4 ఎపిసోడ్స్ చాలా బాగా ఎంగేజింగ్ గా ఉంటాయి. కరెక్టే, లాస్ట్ ఎపిసోడ్ లో మంచి ట్విస్ట్ పెట్టారు. ఓకే, ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 చూసాక కూడా నాకు బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అలాగే మిగిలిపోయాయి. అవి ఏంటి అనేది ఒక సెపరేట్ వీడియో చేసా. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఆర్ పైన కార్డ్స్ లో వస్తాయి, చెక్ చేయండి. సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది, చూసేయండి. సో మరిది వీడియో. మరి మూవీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.